నంబర్లు కాదు, నిజాలు ముఖ్యం. పని చేస్తున్నామని మనం అనుకోవడం కాదు, మన పనితీరు ప్రజలకు నచ్చాలి. ఇది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. కొన్ని అంశాలపై సూటిగా, మరికొన్నిటిపై మెత్తగా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు చెప్పే నంబర్లను తాను నమ్మనని, నిజాలు తెలుసుకునేందుకు త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏం చేస్తున్నామో ప్రజలకు తెలియాలంటూ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉంటేనే తాను సంతృప్తిగా ఉంటానని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఆకస్మిక పర్యటనలు ఉంటాయన్నారు. డిపార్ట్మెంట్ లో ఉండే పర్ఫార్మెన్స్ గానీ, పీజీఆర్ఎస్ గానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తా ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉన్న డేటా సరైనదేనా లేక తప్పులున్నాయా అనేది కలెక్టర్లు సమీక్షించుకోవాలని తేల్చి చెప్పారు. డేటా తప్పని తేలితే మాత్రం ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్దే బాధ్యత అని స్పష్టం చేశారు. డేటాలోని లోటుపాట్లపై భాస్కర్ ను ప్రశ్నించారు. డేటా ఆల్వేస్ యూజ్ చేస్తే ఫలితాలు వస్తాయి, లేకపోతే డేటా కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఏం ఉపయోగపడదు. ఐఎమ్ వెరీ క్లియర్. అట్టని చెప్పేసి వల్గర్గా తీసుకుని బజార్లో పెడితే కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ మెజర్స్ కి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవాలి. ఆ సేఫ్ గార్డ్స్ పెట్టి ఇవ్వండి. Portal is ready, sir. I think tomorrow, day after tomorrow, we'll release it, sir. Yeah, No issues on that. you release that. With that password, they can see any combination of any survey, and up to drill down village level daaka kuda they'll be able to see. Each functionary and unit. Yes, sir. Yes, Then I'm part very we have done, clear. sir. Yes, departments, geographical units, it is ready, sir. Portal is ready. We're just waiting for this to. నేను ఎంతవరకు వీలైతే అంతవరకు లాస్ట్ మైల్ వరకు సెన్సిటైజ్ చేసి అందరం కలిసి కలెక్టివ్ గా పనిచేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం బెస్ట్ గవర్నెన్స్. కలెక్టర్లు అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ నే కొలమానంగా తీసుకుంటామని చెప్పారు. ఫైళ్లను పరిష్కరించకుండా వేరే వారికి కొందరు అధికారులు పంపేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అన్నారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. ఇంకొక పక్క ప్రాజెక్ట్ అంతా కూడా చాలా సార్లు తిరిగి కొంతమంది రావడం మానేస్తున్నారు. అలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఈరోజు అవన్నీ మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఏ విధంగా లాజికల్ గా తీసుకెళ్తారు, ఏ కలెక్టర్ ఏ ప్రాజెక్ట్ ఎంత స్పీడ్ లో తీసుకెళ్లారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పెట్టుబడులు పెడితే వాళ్ళని తక్కువగా చూడడం. ఏదో నేను కలెక్టర్, నేను మంత్రి కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా మా దగ్గరకు నిలబడుకోవాలి, వెయిట్ చేయాలి అనే యాటిట్యూడ్ పోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు సహకరించినా వాళ్లకు మనం అండగా ఉండి గౌరవించే విధానంతో ముందుకు పోతేనే సాధ్యం అవుతాయి. ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఇక్కడ మనకు వస్తున్నాయంటే దానికి కారణం మన విధానంలో. ఒకప్పుడు పెట్టుబడులే వచ్చేటివి కాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీపీపీ ద్వారా ప్రజలకు మెరుగ్గా సేవలు అందుతాయని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని తెలిపారు. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారన్నారు. విమర్శలకు భయపడేది లేదన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న శాతం వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్.
ఫ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. ఉప ముఖ్యమంత్రి పవన్ ను, మంత్రి లోకేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. వీరిద్దరూ పరిపాలనలో చక్కటి పనితీరును కనబరుస్తున్నారన్నారు. ఫైళ్లు 100% ఆన్లైన్ చేసేందుకు జనవరి 15ను డెడ్ లైన్ గా నిర్ణయించినట్టు చంద్రబాబు వివరించారు. వైసీపీ పాలనలో కనుమరుగైన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ పునరుద్ధరించినట్లు తెలిపారు.